హాయ్ వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. ఈరోజు నేను యాదాద్రి టెంపుల్ మీద ఒక రివ్యూలాగా ఈ వీడియో చేస్తున్నానండి. ఈ మధ్యన ఇండియా వెళ్ళినప్పుడు నేను యాదాద్రి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. యూట్యూబ్లో చాలా వీడియోస్ లైక్ యాంకర్ సుమా గారి వీడియో అది ఉన్నాయి, కానీ ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా సజెషన్స్ ఇద్దామని చేస్తున్నానండి. మేము సైనిక్పురి నుండి ఒక 7 సీటర్ వ్యాన్లో బయలుదేరాము. దే ఛార్జ్డ్ అరౌండ్ 4K అన్నమాట. 4,000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ కొండకు వచ్చిన వెంటనే సెక్యూరిటీ వాళ్ళు ఆపారు. ఎందుకంటే పైన కొండ మీదకి వెళ్ళాలంటే ఒక 10 కార్లు కిందకు వస్తే కానీ 10 కార్లు పైకి వెళ్ళనివ్వట్లేదు. పార్కింగ్ స్పేస్ వాళ్ళు అలా మేనేజ్ చేస్తున్నారు. సిస్టంలో చూసి స్పేస్ ఉంటేనే పైకి పంపిస్తున్నారు. సో వెల్ ఆర్గనైజ్డ్ అండి. ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్కి విషయంకి వస్తే కనుక కార్వింగ్స్ కానీ అవన్నీ ఎక్సలెంట్గా, ఇంకా మన వాళ్ళు బాహుబలి సెట్స్ లాగా దింపేస్తున్నారు టెంపుల్స్ని. పూర్వం టెంపుల్స్ ఏ టెక్నాలజీ లేకుండానే అంత ఎక్సలెంట్గా కట్టడం మిరకిల్లు. బట్ ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీతోటి ఇంత బాగా కట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ వండర్, బట్ చాలా బాగున్నాయండి. ఇంకా ఇదంతా పార్కింగ్ స్పేస్ పైన. ఇక్కడికి వచ్చాక క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని రావడం జరిగింది. మొబైల్స్ అలౌ చేయరు కదా, అందుకే లోపల ఫొటోస్ అది తీయలేకపోయాము. జస్ట్ అంటే ఆలయ ప్రాంగణంలో తీసుకొని ఇస్తున్నారు, మళ్ళీ బయటకు వచ్చి మొబైల్ తీసుకుని తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ యాక్చువల్గా ఈ టికెట్ 150 రూపాయల టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా స్థల పురాణానికి విషయానికి వస్తే కనుక అందరికీ డౌటే వచ్చి ఉంటుంది. సింహాచలంలో కదా యాక్చువల్గా నరసింహస్వామి గారికి నరసింహస్వామికి గంధం రాసి శాంతింపజేశారు. మరి ఇక్కడ విశేషం ఏంటి అని, ఇక్కడ యాక్చువల్గా ఋష్యశృంగుడు అని ఒక మహా ఋషి ఉండేవాడండి. ఆయన ఎక్కడైనా వర్షాలు రాకపోతే ఆయన రప్పించేవారు. ఆయన కాలు పెడితే వర్షాలు వచ్చేవి. అంత పవర్ఫుల్ మాట ఆయన కుమారుడు యాద మహర్షి. ఆయన నాకు ఉగ్ర నరసింహస్వామి రూపాన్ని చూడాలనుంది అని తపస్సు చేశారట. అప్పుడు ఆంజనేయ స్వామి కనబడి, ఇది నువ్వు చేస్తున్న తపస్సు లోక కళ్యాణార్థం చేస్తున్నావు, సో నీకు నేను క్షేత్రపాలకుడి కింద ఉంటాను అన్నారట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సో ఆ విధంగా తపస్సు చేసినప్పుడు నరసింహస్వామి యాదాద్రి గారికి కనబడి యాద మహర్షికి కనబడి అలాగా పంచరూపాల్లో దర్శనమిచ్చారట. అంటే లక్ష్మీ నరసింహ, యోగానంద, జ్వాలా నరసింహ. జ్వాల అంటే అది స్నేక్ రూపంలో ఉంటుందిట. ఆ స్నేక్ వచ్చినప్పుడు దీపం ప్రకాశిస్తుందిట. తర్వాత గండభేరుండ, అది ఆంజనేయ స్వామి కింద ఉంటుందిట. తర్వాత హోల్ టెంపుల్కి చుట్టూ ఉన్నది ఉగ్ర నరసింహస్వామి. సో ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అంటారట. ఇక్కడ విశేషం ఏంటంటే ఆంజనేయ స్వామి అన్నారు కదా లోక కళ్యాణార్థం చేస్తున్నావని. అంటే ఏంటంటే ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని చూస్తే దుష్టశక్తులన్నీ పారిపోతాయట. అంటే దుష్టశక్తులు అంటే బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, మన క్రిటికల్ ఇల్నెస్ అవ్వచ్చు, లేకపోతే బ్యాడ్ టైం అవ్వచ్చు. ఇవన్నీ కూడా, ఈ పీడలన్నీ కూడా దుష్టశక్తుల వల్లే కలుగుతాయి. సో అందుకని ఈ టెంపుల్కి వచ్చి రాత్రి నిద్ర చేసి గిరి ప్రదర్శన చేస్తే అవన్నీ పోయి హెల్త్ బాగుపడుతుందని వీళ్ళ నమ్మకం. ఇక్కడ చూసారా క్యూ కాంప్లెక్స్ గోల్డ్ కలర్లో ఉంది. ఇదంతా క్యూ కాంప్లెక్స్. ఇది తిరుపతిలో ఉందని భయపడకండి. అంత రష్ ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా పంపిస్తున్నారు. సో గోపురాలు అయితే అద్భుతంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇంకా టికెట్ల విషయానికి వస్తే కనుక నేను చెప్పాను కదా 150 రూపాయల టికెట్ కొనుక్కున్నాను. అదే మేము చేసిన పొరపాటు. అందువల్ల దూరం నుంచి ఏదో ఒక పసుపు కొండను ఆరెంజ్ కొండ పైన దేవుళ్ళు లేవు కనబడుతున్నాయి అంతే తప్ప క్లారిటీ లేదు మాకు. అదే 300 రూపీస్ టికెట్ కొనుక్కుంటే గర్భగుడిలోకి అలౌ చేస్తారట. ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకోవడానికి మంచి సీనిక్ బ్యూటీ అయితే చాలా బాగుందండి.